కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని ఇలా అన్నాడు. అయ్యా, నేను సంతానహీనుడను. నా దుఃఖానికి కారణమైన పాపాన్ని తొలగించేందుకు వేదవిధిగా అశ్వమేధ యాగాన్ని మీ చేత చేయించాలి. అప్పుడు ఋష్యశృంగుడు అన్నాడు, మహారాజా, ధార్మికమైన ఆలోచన నీకు వచ్చిన రోజే నీకు మంచి ప్రారంభమైంది. నీకు నలుగురు శూరులైన కుమారులు కలుగుతారు. చైత్ర మాసంలో యాగాశ్వాన్ని స్తంభానికి కట్టి విధి విధానాలతో అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు. ఆ అశ్వం 12 నెలలు రాజ్యాల మధ్య సంచరించింది. దాని వెనుక మహాశూరులు వెళ్లారు. ఫాల్గుణ మాసం అమావాస్య నాటికి దశరథుడు ఋష్యశృంగుణ్ణి వశిష్ఠుణ్ణి పిలిచి యాగశాల ప్రవేశం చేశాడు. దేశ దేశాల నుంచి రాజులు, ప్రజలు, బ్రాహ్మణులు వచ్చారు. వశిష్ఠుడు స్పష్టంగా అన్నాడు, ఎవ్వర్నీ తక్కువగా చూడకండి, అందరికీ సమానంగా భోజనం పెట్టండి.